కార్తీక మాసం 2025 విష్ణుమూర్తి మేల్కొన్న రోజు నవంబర్ 1 ఉత్పన్న ఏకాదశి. ఈ రోజున విశిష్టత ప్రాధాన్యత ఇదే. కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైనది. ఈ నెలంతా ముఖ్యమైన రోజులే. ఏకాదశి, సోమవారం, పౌర్ణమి రోజులు విశేషంగా చెప్తారు పండితులు. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఉత్పన్న ఏకాదశి, ప్రమోదిని ఏకాదశి అంటారు. నవంబర్ 1 ఈ ఏడాది అనగా విశ్వావసునామ సంవత్సరంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకున్నారని పురాణాల ద్వారా తెలుస్తుంది. మాసం ఏకాదశి రోజు నవంబర్ 1 ఉపవాసం చేయడం శుభప్రదమని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి. ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజస్వ యాగాలు చేసిన ఫలం లభిస్తుందని పండితులు చూస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క యోగ నిద్ర నుంచి మేలుకొనడంతో పాటు శుభకార్యాలు మొదలవుతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును మేలుకొల్పినందుకు విష్ణులోకానికి బ్రహ్మాది దేవతలతో పాటు మునులు, మహర్షులు వెళ్తారు. భజన చేసుకుంటూ, నాట్యం చేసుకుంటూ, మృదంగం వాయిద్యాలతో కీర్తనలు పాడుతూ స్వామిని మేలుకొలుపుతారు. ఆ తర్వాత పరమశివుడు విష్ణుమూర్తిని అర్చించి హారతి ఇవ్వగా బ్రహ్మ వేదాలు పఠించాలని పురాణాల ద్వారా తెలుస్తుంది. అప్పటి నుంచి పూజా కార్యక్రమం, హారతికి ఇచ్చే కార్యక్రమం మొదలవుతుందని పురాణాలు చెప్పబడుతుంది. ఏకాదశి నవంబర్ 1 ఉపవాసం చేయడం వల్ల సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. మరునాటి రోజు ద్వాదశి రోజున దేవాలయంలో తులసి వివాహం జరిపిస్తారు. ఉత్పన్న ఏకాదశి రోజు చేసే దాన ధర్మాలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు చేసే వారి ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదని, సుఖశాంతులకు, ఐశ్వర్యానికి లోటు ఉండదని పండితులు సూచిస్తున్నారు. కార్తీక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు ఈ ఏకాదశి రోజు, కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే అస్త్రాలను వదిలేసి అపశయంపై శయనించాడు. ఆ పవిత్రమైన రోజున నవంబర్ 1 బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని స్మరించుకుంటూ శ్రీహరి విగ్రహం లేదా ఫోటో ముందు శంఖం, గంటలు ఊపుతూ విష్ణుమూర్తి ఎదుట ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. ద్వాదశి రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి. ఉపవాసం విరమించాలి. శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఏ వీడియో పెట్టినా ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.